హలో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి చిన్న పిల్లలకి మనము శారీస్ కడుతూ ఉంటారు కదా, దాన్ని రెడీమేడ్ ఫ్రాక్ లాగా మొత్తము ఓవరాల్గా శారీ లుక్ ఎలా అయితే వస్తుందో దాన్ని ఫ్రాక్లో మనము స్టిచ్చెస్ చూపిస్తాము. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బట్ నేను కూడా నా సబ్స్క్రైబర్లకి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక మోడల్ అయితే స్టిచ్ చేస్తున్నాను. అదే మీకు చెప్పినట్టుగా లాంగ్ ఫ్రాక్లోనే శారీ మోడల్ అనమాట. అది యాజ్ యూజువల్గా శారీ కడితే ఏ లుక్ అయితే వస్తుందో అదే వస్తుంది. సో దాన్ని నేను ఫ్రాక్ మోడల్లోనే, ఫ్రాక్ ఇప్పుడు మనము బ్యాక్ ఓపెన్ పెడతాం ఉక్స్ వేసుకునే దానికి లేదా జిప్ కోసం, అట్లా కాకుండా ఫ్రంట్ ఓపెన్ పెట్టేసి గో ఫర్ శారీ అని చెప్పేసి యూట్యూబ్లో చూపిస్తున్నారు చూడండి. ఆ శారీ అది స్టిచ్ చేస్తున్నా మీకోసం, మీకు చూపిస్తే బెటర్ అని చెప్పేసి. ఒకటండి, ఛార్జింగ్ అయిపోతుంది మొబైల్లో. సో దానివల్ల ఏంటంటే నేను సగమే చూపిస్తున్నా మీకు. లాస్ట్ టైం ధోతి కూడా నేను సగం కుట్టిన తర్వాత గుర్తొచ్చింది, అప్పుడు మొబైల్ ఛార్జింగ్ ఉన్నా కూడా చూపించాలనేది లేదనమాట. అది నేను కుట్టడం ఫస్ట్ టైమే. బట్ ఏంటంటే నేను దాన్ని చూసి నేర్చుకొని కుట్టాలి కదా, అంటే ఒకసారి తప్పు పోతుంది, అది మీకు చూపించకూడదు, ప్రాపర్గా వచ్చినప్పుడు చూపించాలని చెప్పేసి నేను చూపించలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకొకటి ఏదన్నా మోడల్ మనం స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే మాత్రం ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రాక్. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది. మీరు చూస్తే ఇదిగోండి, ఇది శారీ ఆన్లైన్లో తెప్పించాము. ఇది శారీ అనమాట. నేను 4 మీటర్స్ తీసుకున్నా దీనికోసం అని చెప్పేసి. ఎందుకంటే చుట్టూ రావాలి, సేమ్ ఫ్రిల్స్ రావాలి, శారీకి ఎట్లయితే పెట్టుకుంటామో ఫ్రిల్స్ అలాగే రావాలి, అక్కడి నుంచి మళ్ళీ రౌండ్ రావాలి, పైట్ రావాలి. కాబట్టి సేమ్ నేను ఒక 4 మీటర్లు అయితే తీసుకున్నా 3 years బేబీకి. పోతే విత్ బ్లౌజ్ అండి, బ్లౌజ్కే మనము అటాచ్ చేస్తాం అనమాట. దీన్ని జాయింట్ చేసేసాను నేను. ఇది ఫ్రంట్ ఓపెన్ అనమాట. మీకు చూపిస్తే అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ వస్తాయి, ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి, ఇలా సేమ్ అంతే ఇంకా శారీ లాగా. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇట్లా వీ షేప్ పెట్టా, కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి వీ నెక్ పెట్టేశాను. ఇది కాంబినేషన్ అండి. చాలా చాలా మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది శారీకి. చూపిస్తా, స్టిచ్ చేసుకుంటూ మాట్లాడదాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ డైలీ పోస్ట్ చేయలేకపోతున్నా, అందుకే క్షమించి. నా వీడియోస్ ఎప్పుడు వచ్చినా మీరు గుర్తుపెట్టుకొని చూస్తారని భావిస్తున్నాను. నాకు ఉన్న పరిజ్ఞానంతో మంచిగానే చెప్తున్నా అనుకుంటున్నాను. అదనమాట. మీరు లాస్ట్ టైం ధోతి చూసారు కదా, అది ఎలా ఉంది అనిపించిందో మీకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, ఓకేనా? ఇప్పుడైతే శారీలోకి వెళ్ళిపోదామండి. శారీ స్టిచ్ చేసుకుందాం మనము, ఎందుకంటే టైం లేదు నాకు, మళ్ళీ వర్క్ ఉంది. సో ఇదిగోండి, మిగిలిన క్లాత్ ఇది ఇలా వేస్ట్గా ఎందుకులే అని చెప్పేసి దీన్ని కూడా ఏదైనా చేద్దాము అనే ఉద్దేశంతో అలా పెట్టేసి ఉంచా. చూద్దాం. మనం స్టిచ్చింగ్ మొదలు పెట్టుకుంటే థాట్స్ వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవడమే అనమాట. అప్పటికప్పుడు ఊహించుకొని ఆ ఊహకు అనుగుణంగా స్టిచ్ చేయడం ఏం లేదు. కుడుతూ ఉంటే ఇది బాగుంటుంది అనిపించినప్పుడు పెట్టేయటమే, అదనమాట విషయము. ఇప్పుడైతే చీర స్టిచ్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. చూసేయండి, నీట్గా వివరిస్తున్నా. నాకు తెలిసినంత వరకు అయితే నీట్గానే చెప్తున్నా. మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. పోతే చాలామంది హెయిర్ బ్యాండ్స్ గురించి అడిగారు, అది ఎన్ని ఇంచెస్ తీసుకోవాలి ఏంటి అనేది. మీకు డీటెయిల్గా ఇంకోసారి నేను స్టిచ్ చేసి దాన్ని ఎట్లా క్లాత్ తీసుకోవాలి, ఎన్ని ఇంచులు తీసుకోవాలి, ఎంత ఎలాస్టిక్ తీసుకోవాలి ఏంటి, అసలు ఇంకొక ప్రాసెస్ ఉందన్నారు అక్క, అది చెప్పండి అని అంటున్నారు. ఆ మెథడ్లో మనం మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం ఖచ్చితంగా. ఇప్పుడైతే ఈ శారీ స్టిచ్ చేసుకుందామండి. 3 years బేబీ, ఓన్లీ 3 years బేబీకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎన్నిసార్లు అడిగిందో నాకు చీర కుట్టవా అనే పిల్ల. సో అందుకని కుడుతూ ఉన్నా. చూసేయండి, ఇది కూడా ఒక బెస్ట్ మెమొరీగా ఉండిపోతుంది నాకు. వీళ్ళు మా పిల్లలే కాబట్టి పెద్ద అయిన తర్వాత చూపిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అప్పుడు మేము ఇన్ని మోడల్స్ వేసుకున్నామా అన్నట్టుగా ఫీల్ అవుతారు. పోతే స్టిచ్ చేశాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. ఫ్యూచర్లో ఒకవేళ నేను కుట్టడం ఆపేసినప్పటికీ ఇలాంటివి చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి అందుకని స్టిచ్ చేస్తున్నా, మీకు చూపిస్తున్నా. సరే, దీంట్లో అయితే యూట్యూబ్లో అయితే ఎక్కడికి వెళ్ళావు కదా, యూట్యూబ్నే బ్యాన్ చేస్తా తప్ప లేకపోతే ఎక్కడికి వెళ్ళావు కదా, అందుకని చెప్పేసి స్టిచ్ చేస్తున్నా. చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఇది శారీ క్లాత్. మనకేమో ఇది వచ్చేసి బాడీ, అది బాటమ్ అనుకోండి. నెక్స్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బాడీని నేను స్టిచ్ చేశాను, వీ షేప్ నెక్ ఇచ్చేసుకొని స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ హుక్స్కి కాజాకి అంటే సేమ్ అండి, బ్లౌజ్ని ఎలా అయితే స్టిచ్ చేస్తామో అంతే. ఇదిగోండి ఇలాగా
ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని, బ్యాక్ ఓపెన్ ఉండదు దీనికి, బ్యాక్ ఇలా ఉంటుంది అంతే. ఫ్రాక్కి దీనికి తేడా ఏంటంటే ఫ్రాక్ అయితే బ్యాక్ ఓపెన్ ఉంటుంది, దీనికి వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అంతే. ఇది పక్కన పెట్టేసుకుందాము. మనము ఇప్పుడు ఇది శారీ క్లాత్ కదా, సారీ శారీ కంటే ముందు మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ తీసుకోవాలండి. హ్యాండ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను వచ్చేసి దీన్ని దేనికి తీసి పెట్టానంటే లంగా కోసం అని తీసి పెట్టుకున్నాను. నో ప్రాబ్లం లేండి. కొంచెం క్లాత్ తీసేసుకుందాం దీంట్లో నుంచి. కరెక్ట్గా తీసుకోవాలి, ఎందుకంటే అటు ఇటుగా తీసుకుంటే బాగోదు. మళ్ళీ ఎడ్జెస్ అదంతా ఫోల్డింగ్ చేసుకోవడం, హెచ్చు తగ్గులు అయిపోతాయి, అట్లా ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకున్నామంటే సెట్ అయిపోతుంది ఇలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం. దీంట్లోనే హ్యాండ్స్ తీసుకోవాలి. ఇవి 4 లేయర్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ ఇదంతా అవసరం ఉండదు. ఇక్కడి నుంచి ఇలా తీసుకుందాము. కొంచెం ఫ్రిల్స్ పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంత లాంగ్ తీసుకోవాల్సి వచ్చింది, అంతేనండి. ఇప్పుడు నేను హ్యాండ్స్కి కూడా ఏంటంటే ఈ క్లాతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మామూలుగా శారీలో క్లాతే వేస్తే హ్యాండ్స్కి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఈ క్లాతే తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలాగా. ఇలా పెట్టుకొని శుభ్రంగా చూసుకోవాలి ఫస్ట్ మనం ఎంత లెంత్ వస్తుంది, మనకి ఎంత అయితే కావాలి అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలన్నమాట. ఇక్కడికి మనం కట్ చేసుకుందాము, ఎందుకంటే ఎడల్పు ఏం రావు. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా సగం చేసుకోవాలంటే 2 పార్టీషన్స్ కదా. అట్లా కాకపోయినప్పటికీ మనం ఏంటంటే 2 ఇట్లా పక్క పక్కనే పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా ఇలా పెట్టుకొని ఒకవైపే కదా మనము అటువైపు తిప్పుకుంటాం కాబట్టి ఒకవైపు ఇట్లా కుట్టేసేసుకోండి. బుడ్డి పాపకే కాబట్టి బాగుంటుంది ఈ కలర్. చిన్నపిల్లలకి ఎప్పుడైనా మంచి కలర్, లైట్ కలర్స్ అయినా డార్క్ కలర్స్ అయినా ఏవైనా దేని అందం దానికే ఉంటుంది, అంటే ఏవైనా సెట్ అవుతుంది అని చెప్తున్నా. ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకున్నాక మిడిల్ లెగ్ కట్ చేసేసుకొని, అంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ చాలానే ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఎట్లా కట్ చేసినా. నేను అందుకే అండి ఎప్పుడు కూడా ఈ క్లాత్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్కువగానే పెట్టుకుంటా. దీన్ని ఇలా తిప్పుకుందాం మనము. ఇలా అనుకుంటే కొంచెం రఫ్ చేస్తే మనకు ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. మార్జిన్ లాగా ఏదో స్కేల్ పెట్టి గీసినట్టుగా ఇట్లా నీట్గా వస్తుంది అన్నమాట. థ్రెడ్ మార్చుకోవాలండి, వైట్ థ్రెడ్ ఉంది, దీన్ని థ్రెడ్ మార్చేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి, దీన్ని ఇట్లా ఫోల్డ్ అంటే తిప్పుకున్నాం కదా, దీన్ని నీట్గా ఇలా లాక్కొని ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఇట్లా కుట్లు వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్స్ వస్తే క్లాత్ పైకి ముడతలుగా రావటము, లైనింగ్ వేరు ఇది వేరు సపరేట్గా ఉండడం అట్లా ఉంటుంది, చూసుకోండి. ఇలాగా ఇలా అండి. ఓకే, ఇలా బార్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు లోపల వైపు కూడా క్లాత్ కనిపిస్తుంది, లైనింగ్ క్లాత్. సో అందుకని పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లాగే పైన వేసేసుకొని మామూలుగా అయితే తిరగదిప్పి వేసుకోవాలి. ఇదేంటంటే కింద ఫోల్డ్ అవుతుందేమో, కింద లూజ్గా ఉంటుందేమో, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అని చెప్పేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నా. మీరు అట్లా కాకుండా తిరగదిప్పి కుట్టేసుకోండి. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకోవాలండి. అది సరే, వీడియో పాస్ అయింది, మధ్యలో కాల్ వచ్చిందండి, దానివల్ల వీడియో పాస్ అయింది, చూసుకోలేదు నేను. ఇదిగోండి ఇలా ఫోల్డ్, ఇలా ఫ్రిల్స్ అయితే
ఇటు నుంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు రివర్స్లో ఇలా పెట్టుకోవాలి. అట్లా పెడితే పఫ్ లాగా వస్తుందండి, ఎక్కువ బఫ్ వస్తుంది అనమాట. ఇదిగండి ఇలాగా ఇట్లా పెడితే చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా చాలా బాగుంటాయి అన్నమాట. అది ఇవి ఓల్డ్ మోడల్ అయినప్పటికీ ఇప్పుడు ట్రెండీగా ఉంటాయండి. ఇలా వస్తాయి చూడండి, బుడ్డి బుడ్డి చేతులకి భలే ఉంటుంది కదా, హ్యాండ్ ఇట్లా ఉంటుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం ఇలాగే పెట్టుకోండి ఎవరికైనా. అది ఇంకొక స్టిచ్ కూడా వేసుకుందాం మనం పక్కన. అప్పుడు ఇవి ఇట్లా పైకి ఎత్తుకున్నట్టుగా ఉంటాయి. అలాగా ఇలా వేసి పెట్టామంటే పైకి ఎత్తుకున్నట్టుగా ఉంటాయి అన్నమాట. సేమ్ అండి, ఇంకొక హ్యాండ్ని కూడా ఇలాగే తయారు చేసుకోవాలన్నమాట. చూపిస్తాను, మీకు ఎలా అనిపించిందో చూడండి. హ్యాండ్ సూపర్ ఉంది కదా. వీడియో ప్లే అవుతుంది అనుకున్నాను, బట్ ఏంటంటే వీడియో స్టోరేజ్ ఫుల్ అవ్వటం వల్ల ఆగిపోయింది అనమాట. అవుట్ఫుట్ అయితే ఇలా వచ్చిందండి. పాపకి అది కట్టిన తర్వాత చూపిస్తున్నా మీకు. ఇలా అయితే వచ్చింది, ఎలా ఉందో కామెంట్ చేయండి. వీలైతే ఇంకొక వీడియోలో మళ్ళీ స్టిచ్ చేసి చూపిస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ అండి.